అల్లరి పిల్లలు చేయకపోతే మీరు నేను చేస్తావా? మిస్టర్ శ్రీనివాసరావు కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. సిట్ డౌన్ దేర్. సిట్. చీటికి మాటికి ఆవేశపడి అలసిపోయారంటే మీ వయస్సు ఎక్కువగా కనపడుతుంది. కూల్ డౌన్, రిలాక్స్. ఇంతకాలానికి నన్ను మొట్టమొదటిసారి గదమాయించి కూర్చోబెట్టిన మగాడిని. త్వరలోనే డబ్బు ఏర్పాటు చేసి నీకు ఆపరేషన్ చేయిస్తాను. ఇక నీకేం భయం లేదు. నా గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు బాబు. ఏంటే బంగ్లా నుంచి ఇంకా మిలిటరీ భోజనం కాలేదు. ప్రతిరోజు ఇలా ఆలస్యం చేస్తే నాకు కుదరదు. నేను సీరియస్ అయిపోతాను. ముందు వీడిని వదిలించుకుంటే గానీ నాకు మనశ్శాంతి ఉండదు. చెప్తా. ఏంటే మూటములు సర్దుకుంటున్నావు? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? ఉద్యోగం వదిలేసి ఊరికి. ఏ? ఆ ముసల్దాంతో పడలేకపోతున్నానయ్యా. నీతో చాలా కష్టమయ్యా. ఆ ముసల్దాన్ని ఎలాగో ఒకలాగా లైన్లో పెట్టుకోవాలి. తప్పదు. నా కోసం కాదు, మీ అమ్మ కోసం. మీ అమ్మ ఆరోగ్యం తలుచుకుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. తల్లి ఆరోగ్యాన్ని కాపాడలేని కొడుకు ఒక కొడుకేనా అని లోకులు కాకుల్లా నేను పొడుచుకు తింటుంటే అది చూస్తూ నేను భరించలేదు. నా మాట విని నువ్వు ఇక్కడే వెళ్ళిపో. అసలు నీకు నాకు ఏంటయ్యా సంబంధం? నువ్వు టాటా, నేను బిర్లా. ఇదిగో, నా కష్టాల గురించి నువ్వేం కన్నీళ్లు పెట్టక్కర్లేదు. నీ దాన్ని నువ్వు చూసుకో. నా దారి గురించి నువ్వేం కంగారు పడక్కర్లేదు. నా రూటే సపరేట్. నాకు అటు ఇటు పోలీసు బందోబస్తు, వేళకు తిండి పెట్టే గవర్నమెంట్ సర్వెంట్స్, కోట లాంటి శ్రీకృష్ణ జన్మస్థానం. పాపం నువ్వే అంత పెద్ద బంగళా, 3 పూట్ల మిలిటరీ భోజనం, 2 ఈడొచ్చిన బుజ్జి పాపలు, ఇవన్నీ వదులుకుని నువ్వు ఎలా బతకలవో అని బాధపడి కుమిలిపోతున్నాను. ఇదిగో నా మాట వినవే బాబు. బాబు ఇదిగో, వినకపోతే వినకపోయావు నీ కర్మ. చెల్లెలు ఒక 1000 రూపీస్ ఇచ్చావనుకో, ఛార్జీలు పెట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాం. 1000 రూపీస్? కోటిలో ఆంధ్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో. బెదరో ఏంటి సిస్టరు? సిస్టరా? మా ఊళ్ళో సిస్టరు అంటే బ్రదరు. అయ్యో సరే, ఎలాగో ఒకలాగా పిలువు. ఈ ఒక్కసారికి ఇచ్చామనుకో మళ్ళీ జన్మలో నీ జోలికి రాను. ఒట్టు? సెంట్రల్ జైలు మీద ఒట్టు. తొందరగా. ఇదిగో, మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావు చిరిగిపోద్ది. ఏంటది? అదే, అర్థమైందా? ఓకే. దాన్ని పట్టుకోండి రా. ఏమైంది పాపా? ఏమైంది? లైబ్రరీయా? నీకేం భయం లేదు, నేనున్నానుగా. నీకేం భయపడకు, నేను చూసుకుంటాను. నిజంగానే వెంటపడ్డారా లేక నీ భ్రమ? నిజంగానే మాస్టర్, వాళ్ళే. అదిగో వచ్చేసారు. రాస్క్. పింకీ, ఏమిటిదంతా? మాస్టారు, ఇక నుంచి మీరు అవుట్ హౌస్ లో కాదు, బంగ్లాలోనే ఉండాలి. ఎవరు మార్చమన్నారు? నేనే మార్చమన్నాను. మీరొక చోట, మేమొక చోట, అదే పిల్లలొక చోట ఎందుకని, అందరం కలిసి ఉంటే బాగుంటుందని నేనే మార్పించాను. అంతేకాదు, ఇక మీదట మీరు వేరు మేం వేరు కాదు, మీరు కూడా మాలో ఒకరిగా కలిసిపోవాలి. గుడ్ మార్నింగ్ విశ్వనాథం గారు. గుడ్ మార్నింగ్. రండి అజయ్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి విశేషం? ఏమీ లేదండి, మీ అమ్మాయి పెళ్లి క్యాసెట్ ఒకసారి ఇస్తారా? చూసిస్తాను. ఓఎస్, వై నాట్. నేను ఇంకా క్యాసెట్ చూడలేదు. రేయ్, అజయ్ గారు పెళ్లి క్యాసెట్ చూస్తారట, లోపలికి వెళ్ళి అడిగి పట్టరా. ఆ క్యాసెట్ ఇంకా మన చేతికి రాలేదు సార్. రాలేదా? పెళ్లి జరిగి ఇన్ని రోజులైనా క్యాసెట్ ఇంకా రాలేదంటే మీరంతా ఏం చేస్తున్నారు? తీసిన వాడు ఇవ్వకుండా ఎక్కడ చచ్చాడు? సార్, ఆ వీడియో షాప్కి 2-3 సార్లు వెళ్ళొచ్చాం. ఎప్పుడు చూసినా లాక్ చేసే ఉంటుంది. అసలు ఆ మనిషే కనిపించడం లేదు సార్. కనిపించడం లేదా? అవును విశ్వనాథం గారు, అతను చివరిసారిగా వీడియో తీయడానికి వచ్చింది మీ అమ్మాయి పెళ్లికేనని, ఆ తరువాత అతను కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఇస్ ఇట్?
అయితే వాడు ఏమైనట్టు? నిజానికి అతని తల్లిదండ్రులు మీ మీదే సందేహపడుతున్నారు సార్. కానీ ఏ ఆధారాలు లేకుండా మేము ఎవరి మీద ఏ చర్య తీసుకోలేము. ఎనీవే, ఈలోగా అతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు తెలియజేయండి. ఓకే? షూర్. చూసారా, ఇప్పుడు పీకల మీదకి వచ్చేలా ఉంది. ఇక ఆలస్యం చేసి లాభం లేదు. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఎలాగైనా ఆ క్యాసెట్ తీసుకురావాలి. అసలు అమ్మాయిని లేపేస్తే? నా ఇప్పటికే 1కి 2 హత్యలు చేశాం. మళ్ళీ మర్డర్ అవసరం లేకుండా పని జరిగేలా చూడండి. ఈ ముసల్దానికి పిచ్చెక్కిందో ఏమిటో. ఆ జుట్టుకి రంగేంటి, ఆ జారిపోయే చీరలేంటి, అబ్బబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకి చూడలేక చస్తున్నాం అనుకో. మొహానికి ఇంత మందానం మేకప్, పోటుకో రకంగా కొప్పులు. అబ్బబ్బబ్బా, మన వల్ల కావడం లేదే. ఆ పెదాలకి లిప్స్టిక్ ఒకటి ఎంత ఎర్రగా వేసుకుంటుందో చూసావా? మనల్నేమో చీర కట్టుకుని మూల కూర్చోమంటుంది, తను మాత్రం తిప్పుకుంటూ తిరుగుతుంది. అయినా ఈ వయసులో నీకిలాంటి వేషాలు ఏమిటని ఆవిడ్ని వెళ్ళి అడిగేద్దాం పదా. అత్తయ్య, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడా? నన్ను చెడామడా తిట్టి కడిగేయాలనుకున్నారే అప్పుడు. మీ ఇద్దరి సంగతి ఇక్కడ కాదు, లోపలికి రండి. రండి లోపలికి. ఈ రోజు మనకి ఏదో మూడింది. రండి. ఈ వాటి నుంచి మీకు పసులేనా? చీరలు, జాకెట్లు క్యాన్సిల్. ఆల్ మోడర్న్ డ్రెస్సెస్. మాస్టారు, ఏంటి? మరి ఒరే, నీకు చెప్పటం రాదు, నేను చెప్తానుండు. మాస్టారు, మీకోసం ఎవరో చుట్టాలు వచ్చారంట. అత్తయ్య మిమ్మల్ని తీసుకురమ్మంది. నా కోసం వచ్చారా? ఎవరబ్బా? పదండి చూద్దాం. వీడేంటి మళ్ళీ ఇక్కడ తయారయ్యాడు? అదేంటి బావా, అలా తెల్లగుడ్లు వేసుకుని మిటకరించి చూస్తున్నావు? గుర్తుపట్ల నేను రా గోడల కన్నారావుని. ఇద్దరం మేనత్త మేనమామ పెట్టలేమనే కానీ చూసుకుని ఎన్నేళ్ళయిందో. నువ్వేమో ఇండియాలో ఉండిపోయావు, నేనేమో లండన్ వెళ్ళిపోయాను. ఈ రోజే డైరెక్ట్ గా చట్టట్ ఫ్లైట్ లో వచ్చాను. స్ట్రైట్ గా హాస్పిటల్కి వెళ్ళాను. అత్తయ్య చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్నావు. అదే నీ మదర్. ఏమిటి, మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారా? అవును మేడం. చూడండి మేడం, వీడికి సంగీతం నేర్పిన గురువు ఎవరో తెలుసా? మనమే. అలాగా? వీడికి సంగీతం నేర్పడానికి నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు? చెట్టు పైన, చెట్టు కింద, నెల పైన, నెల లోపల, గాలి పైన, గాలి కింద, కొండ పైన, కొండ కింద, రైలు పట్టాల మీద, రైలు పట్టాల కింద, అబ్బబ్బబ్బ, ఒక్క చోటేమిటి ఎన్నో చోట నేర్పించాను. అసలు వీడికి వేలెక్కడ పెట్టాలో తెలియదండి. అదే హార్మోనియం మెట్ల మీద. ఒక్క నిమిషం విడిగా మాట్లాడాలి. విడిగా మాట్లాడాలా? సరే, అదిగో ఆ చెట్టు కిందకి వెళితే ఎవ్వరూ ఉండరు. నీ ఇష్టం వచ్చిన సేపు మాట్లాడుకో. బావా, నన్నే. నిన్నే బావా, నీతోనే మాట్లాడాలి. రా. ఏమండి, మేము అక్కడికి వెళ్ళాక కుయ్యో మొర్రో అమ్మో బాబో అని సౌండ్ వినిపిస్తే వెంటనే వచ్చేయండి. ఎందుకు? ఏమీ లేదు, మేమిద్దరం కలుసుకుని చాలా సంవత్సరాలు కదా. ఇప్పుడు కలుసుకునే లోపల నా మీద ప్రేమ ఉప్పిల్లా పొంగిపోయి దబ్బి మరి బాత్తడు విన్నాను. అది వీడికి ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎంత మంచి హ్యాబిట్. ఈయన గాఢంగా ప్రేమించారంటే ఒళ్ళంతా వాచిపోతుందన్నమాట. రా బావా, అరే రమ్మంటుంటే. ఏంటి వెంట్రుకలు తెల్లబడ్డాయి? తెల్ల రంగు వేసుకోవడం నీకు ఒక్కడికే తెలుసా? సున్నం బట్టిలో తల ముంచా తెల్లబడ్డది. అదేమన్నా బ్రహ్మ విద్య? నీకు 1000 రూపాయలు ఇచ్చినందుకు పొమ్మనేగా. నీ దగ్గర 1000 రూపాయలు తీసుకుంది ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కాదు, ఇలా సూటు గుట్టు కొనుక్కోవడానికి. అయినా నాకు అసలు ఊరేది, ఇల్లేది, కొంపేది, గోడేది. నేనేదో అప్పుడప్పుడు చిల్లర దొంగతనాలు చేస్తుంటాను. అది కిట్టని పోలీసు వాళ్ళను అప్పుడప్పుడు బొక్కులో దోస్తుంటారు. అవును, ఈ వయసులో కూడా పిట్టలాడుతుంది ఎవరి ఆంటీ. నోర్మై, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఈ ఇల్లే ఉన్నా నీ పోపుగడు సుమ్మా, నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. ఉంటావు ఎలా ఉంటావు చూస్తా. చూడు ఆంటీ, ఆంటీ. ఇదేమో బువ్వ, ఇదేమో చారు.
బావమరిదిలు ఏం గుసగుసలాడుకున్నారు? అది 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 నేనే వీళ్ళకి ఇబ్బందిగా ఉంటే మధ్యలో నువ్వెందుకు వెళ్ళి ఏదైనా హోటల్లో దిగరాదు అని అంటున్నాడండి మా బావ. నోనో, మాస్టర్ కూడా మా ఫ్యామిలీ మెంబరే. మీరు ఆయనకు బావ అంటున్నారు. అలాంటప్పుడు బయట ఎలా ఉంటారు? మీరు కూడా మా ఇంట్లోనే ఉండాలి. థ్యాంక్స్ అండి. ఏ మాస్టారు? మీకు ఇబ్బంది లేనప్పుడు మా బావకు కూడా ఇబ్బంది లేదండి. చూడండి, ఈ అబ్బాయి మీ తమ్ముడా? వీరికి నేను అక్కలా కనిపిస్తున్నానా? కాదు మరి. మాస్టారు, వాడిని తీసుకెళ్ళండి. కొత్త బావా, లండన్ నుంచి చట్టెట్ పెట్లో వచ్చి రెస్ట్ లేకుండా ఉన్నాను. రెస్ట్ తీసుకున్నాను. బోయ్, టేక్ దట్ బ్రీఫ్ కేస్. కొత్త బావా. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు. ఏమండే మిమ్మల్ని ఏంది భయ ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 3,000 రూపీస్ సాలరీ. ఎవరు చెప్పేది నాకేం సమజైతలే. ఓహో, ఇంగ్లీష్ రాదా? సరే, నా వయసు 55 సంవత్సరాలు. 3,000 రూపాయలు జీతం. అయితే ఏంది భయ? ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడుందో మీకేమన్నా తెలిసేమోనని 3 దినాల సంధి నా పెండ్లం పక్కింటి యాదగిరిగాడు కానరాక ఒక్క లెక్కన గల్లి గల్లి తెగబెట్టిన నడిమిట్లా నీ పరేశానంది భయ. ఓ పోసమ్మో, యారుంటివే జరా రాదే. 3 దినాలైన అది భయ. ఇంకెక్కడుంటారు భయ? ఏ బొంబాయికో బాగ్దాద్కో పోయి ఉంటారు. పో. తిరునాళ్ళలో రంగు సోడాలు అమ్ముకునే వాళ్ళ మొత్తం తీసుకొచ్చావేంటి? అయ్యా, ఈ ఇంట్లో అన్ని టైం ప్రకారం జరగాలండి అయ్యా. ఇది జ్యూసులు తాగే టైం అండి అయ్యా. మీకేం వెరైటీ కావాలో తీసుకోండి అయ్యా. టైం ప్రకారం తీసుకునే అలవాటు మాకు లేదు. అయినా మొత్తం అక్కడే పెట్టెళ్ళు. నాకు ఇష్టం వచ్చినప్పుడు మేము తీసుకుంటాం. అలాగేనండి అయ్యా. మనకు అది ఇది అని ఏమి లేదురా. అన్ని తోసేటివే సర్రున లోపలికి. సార్, అమ్మ దొంగన పోలీసు సార్, ఇక్కడ కూడా తయారయ్యవా? సినిమాకి వెళ్ళినోడికి న్యూస్ ఇల్లాగా వదలకుండా తగులుకున్నావేమిట్రా? నీకు ఇస్తా. ఎవరండి ఇంట్లో? ఎవరూ లేరు. మరి మీరెవరు బాబు? దెయ్యాన్ని. దెయ్యమా? అవు, అందరూ కుక్కల్ని చిలకల్ని పందుల్ని పెంచుకున్నట్టు వీళ్ళు నన్ను పెంచుకుంటున్నారు. దెయ్యమే, నిజంగా దెయ్యమే. అయ్య బాబోయ్. ఏంటి, ఎవరు కావాలి? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వెంకటస్వామి. బాబా బాబా, వాడే దొంగ నా పోలీసు. వాడికి నాకు సైకిల్ పర్సు కరెక్షన్ ఉంది. ఈ ఒక్కసారికి నన్ను కాపాడు సార్. కాపాడండి, ఇంకెప్పుడు ఇంటికి రాను. ఈ ఒక్కసారికి మీ దెయ్యం నుంచి కాపాడండి సార్. సరే సరే, కొరివి దెయ్యం, లోపలికి పో. ఇప్పుడు చెప్పు, ఏం పని మీద వచ్చావు? అది ఈ ఇంట్లో కాలేజీ గర్లు ఉంది, పిలుస్తారా? ఒక్కరేం కర్మ, ఇద్దరున్నారు. ఎందుకు? ఇవాళ పొద్దున అమ్మాయి గారు అబీట్ సెంటర్ లో కారుతో ఒక పెద్ద ఆయన గోడను గుద్దేశారండి. రాధా, గీత, అనవసరంగా వరి అయ్యాను. అయినా ఇప్పుడు మన గెటప్పు మన లెవెలే మారిపోయింది. ఇక మనల్ని గుర్తుపట్టడం వీడేంటి? ఐజీ వల్ల కూడా కాదు. ఏమిటయ్యా? అది గది గది గదిగా ఆ చిన్నమ్మాయి గారేనండి. ఏమే, యాక్సిడెంట్ చేసావా? ఇంకా అడుగుతారేంటి? ఆ ముఖం చూస్తే తెలియటంలా? మనమేంటి, మన లెవెలేంటి? ఒక పోలీసు మన కంపౌండ్లోకి వచ్చాడంటే ఇన్సల్ట్, ది గ్రేట్ ఇన్సల్ట్. ఒక పోలీసు మనల్ని నిలదీసి అడిగాడంటే అవమానం, ది గ్రేట్ అవమానం. నేను పుట్టి పుద్దరిగాక చిన్నప్పటి నుంచి ఒక పోలీస్ కేసు కూడా ఎరగను. అటువంటిది ఈ రోజు ఆఫ్టర్ ఒక కానిస్టేబుల్, ఎర్ర టోపీ పెట్టుకున్న కానిస్టేబుల్ తల ఎత్తి మాట్లాడుతున్నాడంటే అవమానం భరించలేరు. ఏమిటి అన్నయ్య గారు, ఏమైంది? ఏమన్నారు? అన్నయ్య గారు అన్నాను. మరి వరుస అదేగా? ఇంకా నయం, బాబాయ్ గారు అనలేదు. నువ్వేదో 16 ఏళ్ల బాలకుమారివి, నేనేమో రిటైర్డ్ అయిపోయిన కండెమ్నికేషన్ అనుకుంటున్నావా? వృద్ధనారి. ఏంటి చెల్లయ్యమ్మ గారు? అబ్బా, మీరు అనవసరంగా ఆవేశపడకండి అన్నయ్య గారు. కానిస్టేబుల్ గారు, మీరు వెళ్ళండి. మా వాళ్ళు వచ్చి ఫైన్ కడతారు. అలాగేనమ్మా. ఏమంటారు శ్రీనివాస్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వస్తానమ్మా, వస్తాను సార్. వెళ్ళమంటుంటే వస్తానంటావేంటి? ఇంకెప్పుడు రావద్దు. అసలే నాకు పోలీసు అంటే ఒళ్ళంతా తేళ్లు జల్లు పాకినట్టుంటుంది. వెళ్ళమంటే వెళ్ళిపోవడం ఏంటి? నమస్కారం చేసి. నమస్కారం సార్. ఎలా ఉంది బాబు గారు? మరీ రెచ్చిపోకు. నీ కేకలతో వాడికి తిక్కెక్కిందంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. జాగ్రత్త. థ్యాంక్స్ అత్తయ్య.
నన్ను ఆ చెంప ఈ చెంప వాయించేస్తావేమోనని ఎంత భయపడ్డానో తెలుసా? భయం ఎందుకే పిచ్చి పిల్ల? నేను ఇలా మారిపోవడానికి కారణం మీ మాస్టర్ గారే. ఆ థ్యాంక్స్ ఏదో వారికి చెప్పండి. థ్యాంక్స్. అమ్మాయిల నుంచి ఆంటీ దాకా ఒకటే ముద్దుల వర్షం. వేస్తే గీస్తే ఎలాంటి వేషం వేయాలి? నేను నన్ను ఎందుకు చెప్పు. 6 అడుగులు. సార్, మన క్యాసెట్ ఉన్న అమ్మాయి వాళ్ళ అత్తయ్య బ్యూటీ పార్లర్ లో పనిచేసే 2 అమ్మాయిలు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చింది. ఆ ముసల్దాని కోరిక ప్రకారం వీళ్ళిద్దరిని బ్యూటీ పార్లర్ లో పనిచేసే అమ్మాయిలుగా అక్కడికి పంపిస్తే. వెరీ గుడ్. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసు. వీలైనంత తొందరగా మన పని పూర్తి చేయండి. వెళ్ళండి. గీత, నన్ను పట్టుకొచ్చేద్దాం. రాధా, గీత, గీత, రాధా, 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 గీత, గీత. ఇక్కడున్నాను, నన్ను పట్టుకొచ్చేద్దాం. కుదరదు. గీత, గీత, రాధా, 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 గీత. ఏంటండి వీడి ప్రేమ గురించి అటుస్తే మసల్ది ఇటుస్తే పడిచిపోయి మనము ఒకదాన్ని పట్టుకున్నాం. రాధా, రాధా, డింగ్ డింగ్. చెల్లయ్యమ్మ గారు, చెల్లయ్యమ్మ గారు, చెల్లయ్యమ్మ, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో. రాధా, గీత, నేను దొరుకుతున్నా. ఎవరు మీరు? మేము బ్యూటీ పార్లర్ నుంచి వచ్చామండి. రండి రండి. ఏమిటి మీరంతా అలా చూస్తున్నారు? వీళ్ళు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చారు. నా అందానికి మెరుగులు దిద్దుకోవడానికి నేనే వెళ్ళి పిలిపించాను. ప్లీజ్ కమ్. ఎక్కడికి వెళ్తున్నావు? కమ్మందిగా. నిన్ను కాదు, వాళ్ళని. పాపం, అందరూ ఆడవాళ్ళు. మగవాళ్ళ సహాయం కావాలేమోనని. అవును, ఈ ముసల్దానికి ఇప్పుడేం పోయే కాలం వచ్చింది? అందాలు మెరుగులు అంటుంది. రేపే భాగ్యలక్ష్మి బంపర్ డ్రా. 1 రూపాయికి 1,00,000 రూపాయలు. ఈ రోజు భిక్షాధికారి, రేపటికి లక్షాధికారి. లక్ష్మీదేవి గల్లు గల్లుమంటూ మీ ఇంటికి వస్తోంది. రండి బాబు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. సూర్య ఆపరా, పరిచేర్చిన గొంతు ఎండిపోయింది. ఓ టీ తాగొస్తా. బాబు టీ కొట్టు. హలో హలో, మైక్ టెస్టింగ్. అమ్మా, నా లారీ టికెట్, నా బంపరు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, 3,000 రూపీస్ బంపర్ శాలరీని ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ ఉందో చెప్పి. బాబా, ఇస్లాండ్ ఎస్టేట్ ఎక్కడ? ఏంటండి ఇస్లాండ్ ఎస్టేట్ అండి? ఇస్సు బుద్ధులు నువ్వు. ఫోనేగా. హలో 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 హలో, నాకైతే చెప్పు. నీకే రాష్ట్రపతి గారి దగ్గర నుంచి నిన్ను గవర్నర్ గా వేయాలనుకుంటున్నారట. ఏ స్టేట్ కి వేయమంటావో అడుగుతున్నారు. అయ్యో, తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కి అయితే వద్దు, కాశ్మీర్కి వేయమను. వేసవి కాలం చల్లగా ఉంటుంది. మొహం చూడు, మొహం. ఒకరికి ఫస్ట్ క్లాస్ ఉంది, నీ ముఖం చూసుకో. హలో, నేనేనండి. మీరా? ఏమిటి? మీ రూమ్ లోనే ఉంటారా? నేను అక్కడికి వస్తాను. ఎందుకు? ఎవరు? మీ చెల్లయ్యమ్మ గారు. పాపలు ఎక్కడున్నారో అడుగు. నోరు ముయ్యి. చెప్పండి. మళ్ళీ మీ ముఖంలో యవ్వనం,
బాడీలో ఉత్సాహం రావాలని మీకు కూడా బ్యూటీ పార్లర్ అమ్మాయిలతో జుట్టుకు రంగేయించి ఒంటికి మసాజ్ చేద్దామని. మసాజా నాకా? ఏ మీకేమంత వయసు మించిపోయిందని? ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి మాస్టారు, ప్లీజ్. హలో హలో, ఈ ముసల్దానికి ఏదో పిచ్చెక్కినట్టుంది. ఏమిటి? ఏముంటుంది? ఏముంటుంది? ఆ బ్యూటీ పార్లర్ సైనా వేసుకుని వస్తోందంట. రాని మా సిస్టర్ నువ్వు చూసుకో, బ్యూటీ పార్లర్ పాపలు నేను చూసుకుంటా. నాకెవరు వద్దు, అందరినీ నువ్వే చూసుకో. అడిగితే నేను ఇప్పుడే బయటికి వెళ్ళానని చెప్పు. వీడెవడ్రా బాబు? దేశంలో లవ్ చేయడానికి అమ్మాయిలు దొరక నేను చేస్తుంటే వచ్చేవాళ్ళు వద్దంటాడేమిటి? రాని ముగ్గురిని నేనే చూసుకుంటా. మాస్టారు మాస్టారు మాస్టారు, ఆయనేరి? ఎవరు? మాస్టర్ అన్నయ్య గారు. అయ్యో, ఆయన అర్జెంటుగా పనుందని బయటకెళ్ళి. అలాగా, నేను ఆయన కోసం వచ్చాను, వస్తాను. అలాగే. చెల్లయ్యమ్మ గారు. ఏంటన్నయ్య గారు? పాపలేరి. ఏ పాపలు? అదే బ్యూటీ పార్లర్ పాపలు. వాళ్ళు కిందున్నారు. నేను మాస్టర్ గారి కోసం వచ్చాను, వస్తాను. వెళ్ళండి. ఈ వయసులో కూడా ఈ ముసల్దానికి తిప్పులు లేవిట్రా బాబు, నాయనా. అయ్యో, ఇక్కడికి ఎలా మీరు? నువ్వు ఇప్పుడు దూరావే, అలాగే. ముందు నీకు ముద్దు పెడితే ఓ పని అయిపోతుంది, తర్వాత తాపిగా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ దాక్కుంటాను. పోనీ ఇక్కడ. పడుకో. తలుపు తీయడానికి ఎంతసేపా? అది బాత్రూమ్ లో ఉన్నానత్తయ్య. మాస్టర్ ఏమైనా వచ్చారా? మాస్టరా? మాస్టర్ ఇక్కడికి రాలేదే అత్తయ్య. మాస్టర్ ఏమైనట్టబ్బా? ఏంటి? షూ షూ కరిచింది అత్తయ్య. పెద్ద షూ వేరే కొని పెడతానులే. మాస్టారు ఏమైనట్టు? అదేమిటి మంచం మీద అటువైపు అంతెత్తుగా ఉంది? అది అది ఏం లేదత్తయ్య. ఏమీ లేకపోవడం ఏంటి నీ ముఖం? నేను చూస్తానుండు. ఏమి లేదు, చూడు చూడు. అవునే, అటువైపు ఏదో పడ్డట్టు దబ్బున శబ్దం వినిపించలేదు? లేదే. లేదా? చూస్తానుండు. గీత, అక్కడేదో పడ్డట్టు అనిపించింది, నీకు కూడా అనిపించిందా? లేదత్తయ్య. లేదా? అత్తయ్య, మరి నువ్వు కళ్ళజోడు పెట్టుకోలేదు కదా, అందుకని. కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రానా? నాకు కూడా తెలిసే అక్కడ ఏమీ లేదని. పిచ్చిమొహం పిచ్చిమొహం, ఏదో చప్పుడైతాను అలా చూశాను. అయినా ఈ మాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళినట్టు? మాస్టర్ మాస్టర్. చాలే సంబరం. అత్తయ్య చూసుంటే ఈ పాటికి ఇద్దరికి బడిత పూజ చేసుండేది. ప్రేమించుకోవడంలో థ్రిల్ అంతా ఇలాంటి అడ్వెంచర్స్ లోనే ఉంది. ఇది థ్రిల్లా? చాలే, నాకెంత భయం వేసిందో తెలుసా? ఇక ఈ బాధలన్నీ నేను పళ్ళని బాబు. నన్ను పెళ్లి చేసేసుకో. నేను రెడీ. నువ్వే మీ అత్తయ్య బడిత పూజ చేయకుండా ఏం చెప్పుకుంటావో చెప్పుకో. దానికో ఐడియా ఉందిలే. మా మ్యూజిక్ టీచర్ లేడు, అదే మీ బాబాయ్. ప్రస్తుతం ఆయన గారికి మా అత్తయ్య దగ్గర మంచి మార్కెట్. ఆయన అదంతా నీకెందుకు గాని, మా అత్తయ్యని నేను సెటప్ చేస్తాగా. ఓహో, మీ అత్తయ్యకి నీతో నా పెళ్లి గురించి నేనే రికమెండ్ చేయాలన్నమాట. ఏంటక్క, ఏమైంది? మాస్టర్ని అత్తయ్య దగ్గరికి పంపించానే. నీకింకా డౌట్ ఎందుకే? మాస్టర్ మాటంటే ఇప్పుడు అత్తయ్యకి గోపాలకృష్ణుడి మురళి లెవెల్లో వినిపిస్తుంది. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. గీతకు మంచి సంబంధం చూశాను. సంబంధం చూసారా? పెళ్లి కొడుకు ఎవరు? రాజా అని మా అన్నయ్య గారు అబ్బాయి. చూడ్డానికి అచ్చం నాలాగే ఉంటాడు. ఏంటి, మీలాగే ఉంటాడా? అవును, నేను గడ్డం లేకుండా జుట్టు నల్లగా ఉంటే ఎలా ఉంటానో అచ్చు అలాగే ఉంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తుంటాడు? యాక్టింగ్, అదే ఐ మీన్ టీవీలో నాటకాలు వేస్తుంటాడు. మోడలర్ కూడా. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. వాడి గురించి మీకే అనుమానం అక్కర్లేదు.
గుణవంతుడు, పైగా అందగాడు. అయితే ఇంకే మీ అన్నయ్య గారు అబ్బాయి అంటున్నారు. నాకేం అభ్యంతరం లేదు. రేపే పెళ్లి చూపులకు ఏర్పాటు చేస్తాను. ఏమైంది మాస్టారు? అత్తయ్య ఒప్పుకుందా? యు ఆర్ లక్కీ. ఎగిరి గంతేసి మరీ